హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామా కిచెన్. ఇవాళ మామా కిచెన్లో గుమ్మడికాయ హల్వా. గుమ్మడికాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, స్పెషల్లీ అలాంటి వాళ్ళకే ఈ గుమ్మడికాయ హల్వా. ఈ పంకిన్ హల్వా ఎలా చేయాలో చూస్తారండి. ఈ హల్వా చాలా బాగుంటుంది, ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. సరే, ఇంకా మొదలెడదామా? ఈ పంకిన్ 1 కిలో ఉంది. స్కిన్ చాలా హార్డ్గా ఉంటుంది, స్కిన్ తీయాలి. పీలర్తో ఈజీగా తీయచ్చు. చూడండి నేను ఎలా తీస్తున్నాను. వెరీ నైస్ కలర్, ఎల్లో కదా, సేమ్ పించ్. నా టీ షర్ట్ కూడా సేమ్ కలర్లో ఉంది. స్కిన్ తీసిన తర్వాత ఈ పెద్ద పెద్ద ముక్కలు తీసి దీన్ని తురుముకోవాలి. ఇలాగా నేను తురుముతున్నానుగా అలాగే. ఇది కొద్దిగా కష్టమైన పని, అయినా తప్పదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా వేడెక్కాక ఈ తురుము ఇందులో వేసి మూత పెడదాం. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కొద్దిగా వాటర్ కూడా వేయచ్చు, ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ కూడా వేస్తే మంచిగా కుక్ అవుతుంది. ఇది బాగా కుక్ అవ్వాలి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇది బాగా కుక్ అయ్యాక 1 కప్పు బెల్లం తురుము వేయాలి. బెల్లం తురుము వేసి కలిపితే ఇందులో నుంచి వాటర్ వస్తుంది. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇది బాగా కుక్ అయ్యాక వేడి చేసి చల్లార్చిన పాలని 1 కప్పు వేసుకుందాం. ఈ పాలు వేస్తే బాగా టేస్ట్గా వస్తుంది ఈ హల్వా. ఇప్పుడు స్టవ్ని ఇంకో సైడ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి అందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత ముక్కలుగా చేసుకున్న బాదాం, క్యాష్యూస్ని వేసి ఇందులో ఫ్రై చేసుకుందాం. ఇవి సుమారుగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇది ఆప్టిమమ్ ఫ్రై అవ్వాలి.
ఈ కుక్ అయిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపేద్దాం. సో ఇప్పుడు మన పంప్కిన్ హల్వా రెడీ అన్నమాట. నాలుగు లేదా 5 యాలకులను పొడి చేసి ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు మన పంప్కిన్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఒక కప్పులో, సర్వింగ్ కప్పులో తీసుకుందాం. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సూపర్గా ఉంది టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.